నా అన్నదమ్ముల వేదికలకు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామానికి ఎస్సీ ఎస్టీల పట్ల జరిగినటువంటి అన్యాయాల మీద కావచ్చు, దౌర్జన్యాల మీద కావచ్చు, నాకు తెలిసినంత వరకు నాకు తృప్తి ఉంది. నేను రాష్ట్రంలో బాగా పనిచేసినాను. సరే, నా డబ్బా నేను కట్టుకోవడం కాదు, కానీ ఈరోజు ఈ వేదిక ఏంటంటే తెలంగాణ రాష్ట్ర చర్మకారుల యొక్క సమస్యల మీద, వారి యొక్క హక్కుల మీద, వారి యొక్క బాధల మీద, వారి స్థితిగతుల మీద 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మన బతుకులు ఏడున్నాయని. అయితే ఇప్పటివరకు పెద్దలు, వక్తలు, గౌరవీయులు అందరూ మాట్లాడారు. కాకపోతే నేను దాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్పాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, నీకు నాకు మధ్యన మిత్రత్వం ఉండాలి. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఇప్పటికీ వెనుకబడ్డాం అని చెప్తా ఉన్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన బునియాది కలిగిందంటే లండన్కి వెళ్ళి స్టార్ట్ అయింది, తోలుకి వెళ్ళి స్టార్ట్ అయింది. వాస్తవమే కదా, ఒప్పుకోవాలి కదా. లందా తోలు చెప్పుకాడనే ఉన్నాం. చెప్పొద్దు, చెప్పు వెళ్ళిపోయింది, చెప్పు కార్పొరేట్ వ్యవస్థకి వెళ్ళిపోయింది, తోలు చెప్పుకాడు ఉన్నాం. నిజంగా న్యాయం, ధర్మం ఎక్కడ ఉందంటే తోలు చెప్పుకు ఉంగుటం అనేది ఉంటుంది. ఆ ఉంగుటము ఈడు నీతిపరుడు. ఈ భారతదేశంలో 5642 కులాలు ఉంటాయి నాకున్న జ్ఞానం మేరకు. అందులో మా కాక గౌరవ్ కాంశీరామ్ గారు చెప్పిన విధానాన్ని బట్టి 5642 కులాలు ఉంటాయి. అయితే ఈ ఉంగుడం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలో ఈ చెప్పులు అనేటివి ఏవైతున్నాయో ఇవన్నీ ఏంటంటే వేసుకునే వరకే దీని రేటు, వేసుకున్నామంటే దాని ధర తగ్గిపోతుంది. కానీ ఈ మాదిగోడు నీతిపరుడు, న్యాయవంతుడు, ధర్మవంతుడు కాబట్టి దీని ఉంగుడం తెగిపోదు. ఇది చాలా రోజులు సర్వీస్ చేస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే జీవితం అనేది చాలా గమ్యం ఉంటుంది. దీనికి రేటు పెరగలేదు. దీని వ్యవస్థను మనం చేసుకోవడం మాదిగోడు అన్ని కులాలలో అమాయకుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు. నాకు తెలియదు సంగతి, మనం న్యాయవంతుడు. ఈ దేశానికి కానీ ఈ భూమికి కానీ ఆది జాంబవుని వారసులం మనం. కానీ మన పట్ల మనకేంటంటే మన పట్ల మనకు గౌరవం లేదు. నేను గౌరవించాను, నన్ను నీవు గౌరవించావు. ఈ డయాస్ నేనే శుద్ధ పూసలేక మాట్లాడతాను. నా భాష గురించి పరుషం ఉంటే దయచేసి ఎవరు మన్నించాలి. ఈ డయాస్ దిగితే నేనంటే నీకు పడదు, నీకంటే నాకు పడదు. ఇక్కడనే మనం ఓడిపోయినాం. ఇది కనుక మనం చేయగలిగితే, ఏది చేయగలిగితే 77 స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాల కంటే ఏ నా కొడుకు మనం తగ్గం. మనం మాదిగోడు మల్లబడ్డ కష్టమే, దున్నపోదు తిరగబడ్డ కష్టమే. ఒక్కసారి చైతన్యం రండి, ఒక్కసారి రోషానికి రండి. అడికత్తిన బతుకులు ఎన్ని రోజులండి. ఇంకా ఇప్పుడు మనం ఈ వేదిక వెళ్తున్నామంటే ఏంటంటే ఎవరికో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. మనం యూనిట్గా బాషీర్బాగ్ చౌరస్తాలో మీటింగ్ పెడితే, మాట్లాడితే, నారాయణగూడ చౌరస్తాలో మాట్లాడితే మన హక్కులు మనకు రావా? ఈ మాట అంటే ఆర్గనైజేషన్ కోపం వస్తుంది. మనం అన్ని సంఘాలు మనం ఏం పెడుతున్నామంటే ఇంకోరికి ఎవరికో రెప్యుటేషన్ పరంగా మనకి ఇస్తున్నాయి. మీరు ఒకసారి చరిత్ర